గాయస్ మన ఇంటికి అయితే ఎవరో వచ్చారబ్బా. అప్పటి నుంచి బెల్ అయితే కొడుతున్నారు. నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళా. నేనైతే కడుక్కోకుండా బయటకు వచ్చా. వాళ్ళు ఎవరో అంతగా అయితే బెల్ కొడుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు ఎవరు వచ్చారో. మర్చిపోయా మీకు చెప్పడం. నాకు వచ్చేసి లెస్టర్ ఇందాకనే అయితే కాల్ చేశాడబ్బా. ఎందుకు లెస్టర్ అంటే నువ్వు మా ఇంటి దగ్గర రా ఫస్ట్, నేను నీతో మాట్లాడాలని అయితే చెప్పాడు. ఏదో గుడ్ న్యూస్ అంట. సరే లెస్టర్ నేను వస్తా అని అయితే చెప్పా. గైస్ గైస్ వీళ్ళు ఎవరబ్బా? గైస్ వీళ్ళు వచ్చేసి కాప్స్ అనుకుంటా. కాప్స్ ఎందుకు వచ్చారు గాయస్ మన ఇంటికి? అరే సార్ ఎందుకు వచ్చారు సార్ మీరు మా ఇంటికి? ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎందుకు సార్ బెల్లు కొడతానే ఉన్నారు? బయటికి కూడా పోనీరా? పన్నింది సార్ మాకు. ఊరికి వచ్చి బెల్లు కొట్టడం కాదు. ఎందుకు వచ్చినారు సార్ మీరు ఇప్పుడు? అరే బాబు బాబు కోప్పడకు, నీతో మాకు కొద్దిగా పని అయితే ఉంది. ఆ పని కోసం అయితే మేము వచ్చాం. ప్లీజ్ కోప్పడకు. సరే తప్పైందిలే, ఇంకొకసారి అయితే మిల్లెట్లో కొట్టంలే. గాయస్ ఆయన ఏంటి గాయస్ మనల్ని పని అడుగుతున్నాడు? వాళ్ళు చేసుకోలేరు ఆ పనిని. ఏమో లేండి, ఏం పనో అడుగుదాం. వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే మనతో ఏదో ఒకటి యూజ్ ఉంటుంది కాబట్టి అడుగుదాం. సార్ చెప్పండి సార్, మీకు ఏం హెల్ప్ కావాలో చెప్పండి. నేను నా వల్ల అయితే ట్రై చేస్తా, లేదంటే లేదు. మీరు వచ్చేసి మీకు ఏం హెల్ప్ కావాలనో చెప్పండి. నాకు వచ్చేసి నేను ట్రై చేస్తా 80%. ఇంకా కాకపోతే నేనేం చేయలేను. గైస్ అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గైస్. గైస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎంకమ్మడి అయితే రమ్మంటున్నారు అనమాట. గైస్ నాకు వచ్చేసి మళ్ళీ లెస్టర్ అయితే ఎందుకో ఫోన్ చేస్తున్నాడు. నేను లెస్టర్ ఇంటి దగ్గరికి వెళ్తా సార్ ఫస్ట్, మళ్ళీ మీ దగ్గరికి అయితే వస్తా. గైస్ నా దగ్గర లెస్టర్ ఎందుకో ఫోన్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే లెస్టర్ దగ్గరికి వెళ్తా, దాని తర్వాత వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తా, పోలీసు వాళ్ళ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి. ఎందుకంటే వాడు చెప్పాడు కదా మనకి గుడ్ న్యూస్ అనేసి, అందుకనేసి నేనైతే ఫాస్ట్గా అయితే వెళ్తున్నా అబ్బా లెస్టర్ దగ్గరికి అయితే. మన బుగాటి తీసుకొని అయితే రప అయితే వెళ్తున్నా. ఎందుకంటే మనకి గుడ్ న్యూస్ అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి అయితే వెళ్తున్నా గైస్. నేను వచ్చేసి చూద్దాం వాడు ఎటువంటి న్యూస్ చెప్తాడు మనకు వచ్చేసి. గైస్ నేను వచ్చేసి ఫైనల్లీ లెస్టర్ వంటి దగ్గర కూడా అయితే వచ్చేసా. ఇప్పుడే మన కార్ అయితే ఇక్కడే పార్క్ చేసేసా. ఇదిగోండి ఈ లెస్టర్ ఇల్లు ఇదే అనమాట. లెస్టర్, అరే లెస్టర్. గాయస్ లెస్టర్ వచ్చేసి నిలబడైతే ఏందో చూస్తున్నాడు అబ్బా. ఏం జరిగిందో ఏమో, ఉండండి నేనైతే కనుక్కుంటా మళ్ళీ. అరే ఫ్రాంక్లిన్, ఎంతసేపు అబ్బాయి నీకోసం ఏంద్రా నిన్ను బతిమలాడాల్సింది కదరా. గంటసేపు అయితే అందులో వెయిట్ చేయబట్టి నీకోసం. అరే లెస్టర్ ఏమనుకోవద్దు ప్లీజ్. నేనైతే కొద్దిగా బయటికి వెళ్ళా, ఆ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చాక కొద్దిగా అయితే లేట్ అయింది. సరేలే కానీ నాకైతే దగ్గరైతే ఒక ప్లాన్ ఉందిగా ఫ్రాంక్లిన్. ఇప్పుడు నిన్ను లాస్ ఏంజల్స్ అనేది రిచెస్ట్ మార్చుతా. అరే నీకు చంప మీద ఒకటి ఇస్తే చల్లుమంటాది. నువ్వు ఫస్ట్ మర్యాదగా చెప్పు ఎందుకు పిలిచినావో నన్ను. ఫాస్ట్ గా చెప్పు, ల్యాగ్ చేయకోకుండా. ఆదా ఫ్రాంక్లిన్, నేనైతే దానికే నిన్ను పిలిచింది. నిన్ను లాస్ ఏంజల్స్ లో రిచెస్ట్ చేద్దామనేసి అయితే నేనైతే పిలిచాను నిన్ను. అరే ఫ్రాంక్లిన్, మనకి లాస్ ఏంజల్స్ పోలీస్ స్టేషన్ అయితే కాలిపోయింది. అది కూడా ఈ రోజు మార్నింగ్ అయితే కాలిపోయింది. దాంతో వచ్చేసి ఒక 10 years ఓల్డ్ రేంజ్ కార్ అయితే అండి. ఆ కార్ విలువ వచ్చేసి $10 million అన్నమాట. ఆ కార్ మనం కన్నా దొంగలిస్తే లాస్ ఏంజల్స్ లోనే రిచ్ అయితే అయిపోవచ్చు. అందుకనేసి నీకైతే చెప్తున్నా నేను, మనమైతే ఆ కార్ అయితే దొంగలిస్తాము. నాకైతే ఆ కార్ అయితే దొంగలియాలని అయితే ఉంది. నువ్వు ఎట్లనో చెప్పు, దాన్ని బట్టి చూద్దాం. గాయస్ వీడేంటి గాయస్ లెస్టర్ గాడు కారు దొంగలిద్దామంటున్నాడు. పొద్దున పోలీసు వాళ్ళు అయితే మన ఇంటి దగ్గరికి వచ్చారు. అది వీడికి తెలియదనుకుంటా. నేనైతే ఇప్పుడు వానికి చెప్తా, అరే లెస్టర్ ఇట్లా పొద్దున్నే మా ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు వచ్చారా, ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు, ఏదో వర్క్ ఉందని అయితే చెప్పారు నాతో అని అయితే చెప్తా. అరే లెస్టర్ నీకు వస్తానే ఒకటి చెప్పడం మర్చిపోయా. పొద్దున్నే మా ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు వచ్చారు. అది కూడా ఎందుకంటే ఏదో వర్క్ ఉందని అయితే వచ్చారు రా. ఇప్పుడు నాకైతే దొంగలిద్దామా అని లేదా అని అయితే అర్థం కావట్లేదు. నువ్వు ఏంటావో నాకైతే ఒక మాట చెప్పు సై. గాయస్ నాకైతే ఇప్పుడు లెస్టర్ గారు ఒకటైతే చెప్పాడబ్బా. అదినైతే నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. మనకి మన ఫ్రెండ్ ఒక కార్ ఉంది కదా, ఆ కార్ వచ్చేసి ఎవరైతే లాస్ ఏంజల్స్ లో పోలీస్ స్టేషన్ కాల్చారో వాడు తెచ్చి లెస్టర్ కి ఇచ్చాడంట ఈ కారు. నేను లెస్టర్ అడుగుతున్నా, అరే నీకు వాంతో ఎట్లా కనెక్షన్ ఉందిరా అంటే వాడైతే నాకైతే చెప్పట్లేదు. వాడు ఏమంటున్నాడంటే ఈ కార్ వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ ప్లస్ ఈ కార్ కి పైన మిషన్ గన్ ఉంది, అదే ఈ కార్ మెయిన్ ఫ్యూచర్ అని అయితే చెప్తున్నాడు గైస్ వాడు వచ్చేసి. ఇప్పుడు ఏం చేయాలిరా ఈ కార్తో అని అడుగుతున్నా నేను. వాడిని వచ్చేసి ఒక్క నిమిషం ఆగు చెప్తా అంటున్నాడు గైస్ వాడు వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ అడుగుదాం వాడిని మనం ఏం చేయాలనుకున్నాడు ఈ కార్తో వాడు. గైస్ వాడు ఏమంటున్నాడంటే ఈ కార్ ని మైకల్ వచ్చి తీసుకెళ్తాలే, నువ్వు ఒకసారి కార్ ఎక్కి చూడు కార్ లోపల ఎట్లుందో అని అయితే చెప్తున్నాడు. నేనైతే ఇప్పుడే కార్ ఎక్కా. కార్ అయితే క్రేజీ ఉందబ్బా. సౌండ్ కానీ ప్లస్ లుక్ కానీ ఎంత బాగుందో.
ఇట్లాంటి కార్ తీసుకోవాలి మనం ఎప్పుడన్నా ఒకసారి రిచ్ అయిపోయి. ఇంకా మనల్ని అయితే వాడు వెళ్ళమంటున్నాడు గాయస్ పోలీస్ స్టేషన్ దగ్గరికి. అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో అండ్ నీ దగ్గరికి వాళ్ళు వచ్చారు కదా అది ఏదనుకో అడుగు అని అయితే చెప్తున్నాడు గాయస్. ఇప్పుడు వచ్చేసి మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బయట వచ్చేసి ఒకటి ఏదో కార్ ఉందని అయితే చెప్తున్నాడు వాడు. చూద్దాం ఉందో లేదో ఆ కార్ వచ్చేసి. అవును మర్చిపోయి చెప్పడం, వాడు మన బుగాటిలో వద్దని చెప్తున్నాడు గైస్. అందుకని మనం బయట కార్ ఉందన్నాడు గైస్. ఇక్కడ నాకు ఏం కార్ కనపడట్లేదబ్బా. కార్ ఇక్కడ అరే లెఫ్ట్ గైస్ అక్కడైతే ఉంది రండి కార్ ముందర వచ్చేసి. గైస్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి గైస్. కామెంట్ సెక్షన్ లో పోలీస్ అని అయితే కామెంట్ చేసేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో గైస్. ఇప్పుడు వచ్చేసి మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామబ్బా. గైస్ మీరు చూసుకోవచ్చు పోలీస్ స్టేషన్ ఎంతగా తగలబడిపోతుందో. ఇప్పుడు ఒకసారి మనం ఈ పోలీస్ సార్ని అయితే అడుగుదాం ఏమైంది అనేసి అయితే. అరే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇందాక వచ్చారు కదా మీరు మా ఇంటి దగ్గరికి, ఎందుకో చెప్తే నేనైతే చెప్తాను సార్ మీకు వచ్చేసి. అరే బాబు మాకు వచ్చేసి ఇల్లు రెంట్ అయితే కావాలిరా, ఎందుకంటే మా పోలీస్ స్టేషన్ వచ్చేసి కాలిపోయింది కాబట్టి ఒక 1 or 2 days మాకు మీ ఇల్లు రెంట్ అయితే కావాలి. మేము రీసెర్చ్ చేసుకోవాలి ల్యాబ్ లేదు మా ఇప్పుడు, ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్ ని కాల్చింది కొందరు గ్యాంగ్స్టర్స్ అయితే, వాళ్ళని రీసెర్చ్ చేసి వాళ్ళని అయితే పట్టుకోవాలి. అందుకోసం మాకు నీ ఇల్లు అయితే కావాలిరా బాబు. నీకు ఎంత రెంట్ కావాలంటే అంత రెంట్ అయితే ఇస్తాం. మేము అనుకునేది నీకు ఒక 1 కోటి రూపాయలు అనుకున్నాం. నీకు ఓకే అంటే చెప్పు, మీ ఇల్లు అయితే మేము వచ్చి ఒక రోజుకైతే రెంట్ ఉంటాం. సరేలేండి సార్, మీకైతే రాండి మా ఇంటికి అయితే ఓకే, ఒక రోజు రెంట్కు ఉండండి. కానీ నాకు 1 కోటి రూపాయలు అయితే కావాలి గాయస్. పోలీస్ వాళ్ళు వచ్చేసి మన ఇల్లు అయితే రెంట్కి అడుగుతున్నారు. అది కూడా 1 CR రూపీస్ అంట. 1 CR కి పర్ డేకి ఇస్తారంట గైస్. నేనైతే ఫుల్ అంటే ఫుల్ అయితే హ్యాపీగా ఉన్నా. వాళ్ళు వచ్చేసి 1 కోటి రూపాయలు అయితే ఇస్తారంట రెంట్కి. అందుకనేసి నేనైతే రండి సార్ ఏం ప్రాబ్లం లేదని అయితే చెప్పా గైస్. నేను వచ్చేసి ఇప్పుడైతే ఇంటికి వచ్చా. వీళ్ళు వచ్చేసి బండి అయితే ఇక్కడ అయితే పార్క్ చేసుకున్నారబ్బా. లైట్స్ ఆఫ్ చేయలేదు వీళ్ళు. ఇదిగోండి సెక్యూరిటీ కూడా ఉన్నారు ఇక్కడే. కానీ మనకి లెస్టర్ చెప్పిన కార్ అయితే ఎక్కడ లేదబ్బా. ఇక్కడ పెట్టారు వీళ్ళు వచ్చేసి, నాకైతే తెలియదు. ఇదిగోండి వీళ్ళు వచ్చేసి ఇంట్లో అయితే ఉన్నారు. అదిగోండి గైస్ సీసీ కెమెరాస్ లో వీళ్ళైతే ఎతుకుతున్నారనమాట. అదిగో అక్కడ ఉన్నాయి కదా అవన్నీ అవే అనమాట గైస్, సీసీ కెమెరాస్ అవే. వాటిలో అయితే ఎదుగుతున్నారనమాట గైస్ వీళ్ళు వచ్చేసి మన టీవీలో పెట్టేసుకొని. గైస్ నాకు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పాడు ఈయన వచ్చేసి. వీళ్ళ హెడ్ ఏమని చెప్తున్నాడంటే దొంగలు దొరికారు కానీ మాకు వాళ్ళని చంపేంత స్తోమత అయితే లేదు, నీకు ఒక 3 కోట్ల రూపాయలు అయితే ఇస్తాం, వాళ్ళని చంపుతామని అయితే చెప్తున్నారు గైస్. నేనైతే చేస్తా సార్, చెప్పండి మీరు వాళ్ళ ఫొటోస్ ఇంకా వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వండి అని అయితే చెప్పా. అవి వచ్చేసి ఈ పేపర్లో ఉన్నాయని అయితే చెప్పారు గైస్. నేను వచ్చేసి ఇప్పుడు మగానికి అయితే మాస్క్ వేసుకొని ఆ పేపర్ అయితే తీసుకున్నా అబ్బా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాళ్ళందరినీ చంపేసేయాలి. ఎవరైతే పోలీస్ స్టేషన్ ని కాల్ చేశారో వాళ్ళని చంపేస్తే మనకి 3 కోట్ల రూపాయలు అయితే వస్తుంది గైస్. అందుకనేసి నేను ఒప్పుకున్నాను అనమాట ఈ డీల్కి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అయితే తినడానికి కూడా మనీ లేదు. ఒకవేళ మనం వాళ్ళని చంపేస్తే బాగా రిచ్ కావచ్చు. అందుకనేసి నేనైతే అనుకుంటున్నా గైస్. ఇక్కడ ఎవరో గన్తో కాలుస్తున్నాడు అబ్బా, నాకు తెలిసి వాడే అనుకుంటా. 1 నిమిషం ఉండండి, వాడిని స్నైపర్ తీసుకొని అయితే కాల్ చేద్దాం గైస్. ఒకరిని అయితే కాల్ చేశాను నేను వచ్చేసి. ఇంకా 2వ వాడు అక్కడైతే ఉన్నాడు. 2వ వాడిని కూడా అయితే కాల్ చేశా గైస్ నేను వచ్చేసి ఫైనల్లీ. ఇంకా ఎవరన్నా బతికున్నారా? ఇంకొకటి అయితే నాకు ఫైరింగ్ చేస్తున్నాడు గైస్. వాడు ఎక్కడి నుంచి కొడుతున్నాడు నాకైతే గైస్. అక్కడ ఇదిగోండి ముందర అయితే ఉన్నాడు మన కార్ దగ్గర అయితే. వాడిని కూడా అయితే కంప్లీట్ చేసేసాం. ఇదిగోండి ఇంకా ఈడొకడు ఉన్నాడు. ఇంకా వస్తానే ఉన్నారు గైస్ వీళ్ళు వచ్చేసి. వాళ్ళని ఫాస్ట్గా చంపేసేయాలి గైస్. పోలీసు వాళ్ళు వచ్చేసి నాకు స్నైపరే వాడమని చెప్పారు కాబట్టి నేను స్నైపరే వాడుతున్నా. సౌండ్ రాదు కదా స్నైపర్ అయితే, కాబట్టి వాళ్ళు నాకు అదే చెప్పారు అనుకుంటా. ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా బాకీ ఉన్నారా చెప్పండి, ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తా. ఫాస్ట్గా వెళ్ళాలి పోలీసు వాళ్ళ దగ్గర. 3 కోట్ల రూపాయలు డబ్బులు అయితే ఇస్తారు వాళ్ళు గైస్. నాకు తెలిసి ఇంకా అందరు కంప్లీట్ అయ్యారని అనుకుంటున్నా. ఇంకా ఎవరు లేరనేసి అయితే అనుకుంటున్నా గైస్ నేను వచ్చేసి. ఇంకా ఎవరన్నా ఉన్నారా అబ్బా? ఎవరు లేరులేండి. ఇంకా మనం మన ఇంటికి వెళ్ళాలి. మన ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళతో డబ్బులు అయితే ఇప్పించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని అయితే ఫోటో తీద్దాం గైస్, ఎందుకంటే వాళ్ళు నమ్మరు కదా మళ్ళీ. కాబట్టి ఫోటో అయితే తీస్తే వాళ్ళైతే ఒప్పుకుంటారు. ఇదిగోండి ఇవన్నీ బుల్లెట్ గుర్తులు అనమాట. మీరు వర్షం అనుకోవచ్చు, కాదు అవన్నీ బుల్లెట్ గుర్తులు. నేను పోలీసు వాళ్ళకి కూడా పెట్టేసా ఫైనల్లీ ఫోటో వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ మనం మన ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం గైస్. వెళ్ళి చూద్దాం మనకి వాళ్ళు ఉన్నారో లేదో పోలీసు వాళ్ళు అయితే.
ఎందుకంటే మనకి 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వబడుతుంది కదా, కాబట్టి ఏమైనా పారిపోయే ఛాన్స్ ఉంది. ఏమో చూద్దాంలేండి, పోలీసు వాళ్ళు అట్లా చేయరని అనుకుంటున్నాను నేను. ఫాస్ట్గా వెళ్దాం గైస్. మనం వచ్చేసి వీళ్ళు మన ఇంటి దగ్గరలోనే ఉన్నారు అబ్బా, కానీ నాకు తెలియదు వీళ్ళు ఇంత పెద్ద గ్యాంగ్స్టర్స్ అని. ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇంత పెద్ద గ్యాంగ్స్టర్స్ని, కానీ వాళ్ళు ఫాస్ట్గా అయితే చనిపోయారు గైస్. లెస్టర్ చెప్పింది మనకి ఈ కారేనా గైస్? లెస్టర్ చెప్పింది అయితే మనకి ఈ కారే అబ్బా. ఫైనల్లీ గైస్ మనం వచ్చేసి ఆ రేంజ్ రోవర్ ని కూడా అయితే చూసేసాం గైస్. ఫైనల్లీ మనకి లెస్టర్ చెప్పింది అయితే ఇదే కారే. ఇది వచ్చేసి ఫుల్లీ డైమండ్ ఎడిషన్ అనమాట గైస్. దీని విలువ వచ్చేసి $10 million అనమాట. మనకి ఇప్పుడు టోటల్ వీళ్ళు 4 crore రూపీస్ అయితే ఇవ్వాలి, ఇంకా దానిది $10 million అనమాట గైస్. ఆ కార్ కూడా మనకే అంట, వీళ్ళు చెప్పింది ఈసారి అయితే చెప్పాడు హెడ్. ఈ కార్ కూడా మనకే అంట, ఎందుకంటే వాళ్ళు ఇది ఎవరితో బిజినెస్ మ్యాన్ ది సీజ్ చేశారంట గైస్ కార్ వచ్చేసి. కాబట్టి వీళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదంట దీని మీద. కాబట్టి ఈయనైతే నువ్వే తీసుకొని అయితే చెప్తున్నాడు కార్ వచ్చేసి. ఇంకా మనకే అనమాట గైస్ ఈ కారు. ఇంకా ఈ కారు ప్లస్ 4 crore రూపీస్ మనకే అనమాట గైస్. ఈ సందర్భంలో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.